సో అందరికీ హ్యాపీ దివాళీ. మేమైతే ఫస్ట్ మా షాప్ ముంగడ పూజ అయితే స్టార్ట్ చేయించాం. మా షాప్ లో పూజ చేయడానికి అయితే రాంపంతులు అయితే వచ్చిండు. పూజ అవుతుండగా క్రాకర్స్ పేలవడం స్టార్ట్ చేసాం. నాకు ఈసారి అంతగా ఇంట్రెస్ట్ లేక నేనైతే చాలా తక్కువ క్రాకర్స్ తీసుకున్నాను. పూజ అయిపోగానే అందరికి ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేసినాము. మా డాడీ పూజకు వచ్చిన ప్రతి ఒక్క చిన్న పిల్లలకి క్రాకర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసిండు. దివాళీ ఈస్ నాట్ ఓన్లీ హ్యావింగ్ ఫన్. ఇలాంటి చిన్న పిల్లలకి మేము క్రాకర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ లో కనిపించే ఆ ట్రూ స్మైల్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. మేము ఇలా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటేనే మాకు అసలైన దివాళీ ఫీలింగ్ వస్తుంది. షాప్ లో పూజ అయిపోగానే ఇంటికొచ్చి కొన్ని క్రాకర్స్ కాల్చినాము. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ మా విలేజ్ బయట ఉన్న రైస్ మిల్ లో పూజకైతే మమ్మల్ని పిలుస్తారు. రమేష్ సేటు మేము పంతులం అవ్వడంతో మా దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాడు ఎవ్రీ ఇయర్. దాని తర్వాత మా ఫ్రెండ్స్ పూజకు పిలిచారని మళ్ళీ నేను జోపేట్ కి వచ్చేసిన. వీడైతే స్టార్టింగ్ ఒక 10,000 వాళ్ళ వేల్చిండు. అది ఒక కిలోమీటర్ దూరం ఉందేమో 1 minute వరకు నాన్ స్టాప్ వచ్చింది. అండ్ దాని తర్వాత 240 షార్ట్స్ అండ్ కొత్తగా ఏదో పేపర్ బాంబు అంట, చాలా బాగుంది. మనకు కొంచెం దూలెక్కువ కదా, సుతిల్ బాంబు పెట్టి దాని మీద బాక్స్ పెట్టిన. అసలు ఏమైందో చూడండి. ఫస్ట్ మా జోపేట్ లో అయితే మేము దివాళీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అసలు చూడండి ఎంత హైట్ పోయిందో అది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ కొట్టి ఫాలో అవ్వండి.